హాయ్ ఫ్రెండ్స్, సాటర్డే సండే రూమ్లో ఉండి బోర్ కొట్టేస్తుంది. మామూలు లేదు. వీక్లో రూమ్లో ఉన్నంత బోర్ అనిపించే కానీ సాటర్డే సండేనే ఎక్కువ బోర్ అనిపిస్తుంది. అందుకే ఎక్కడికి పోదామని ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్తామో తెలియదు, వెళ్ళేటప్పుడు చూద్దాం. చలో. నేను కూడా ఇంత త్వరగా ఇంకో వీడియో తీస్తాను అనుకోలేదు, కానీ సండే చాలా బోర్ కొట్టేస్తుంది కాబట్టి బయటకు వచ్చేసాము. ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో చాగంటి కోటేశ్వరరావు గారు ఎన్నో పుస్తకాలు చదివారంట. అలాంటి ఈ చిన్న గ్యాప్లో మనం కూడా కొన్ని విషయాలు మాట్లాడుకోలేమా? మాట్లాడేద్దాం, సరేనా? రెడీ? ఫస్ట్ అయితే ఈ హైదరాబాద్లో మీకు మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటో కామెంట్ చేయండి. ఓకే, మొత్తం ఇక్కడ ఖరాబ్ అయిపోయింది. ఓకే, మరి ఫస్ట్ అయితే పాయింట్కి వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఏదైనా లాంగ్ డ్రైవ్ చేయాలంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ చుట్టూ ఒక రౌండ్ వేసినా కానీ లాంగ్ డ్రైవ్ అయిపోయింది. ఎందుకంటే బయటికి వెళ్ళాలన్నా మ్యాప్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. అదే మనం హైదరాబాద్లో తిరగాలన్నా మ్యాప్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. ఈ పెట్టుకోవడం ఏందో అర్థం కావట్లేదు. ఇన్ని పెట్టుకున్నా సేఫ్టీ ఉంటాయంటే ఉండదు, పెట్టి పెట్టేస్తాడు. హైదరాబాద్లో నైట్ వ్యూ కంటే మార్నింగ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్ వీళ్ళకి చేతులుగా దండం పెట్టాల్సింది వాళ్ళ తమ్ముళ్ళు. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా కట్టేసేస్తున్నారు. అసలు ఆ చిన్న స్పేస్లో కూడా ఎవ్వరూ ఊహించని విధంగా కట్టేస్తారు బిల్డింగ్లు అనమాట. హైదరాబాద్లో తిరగడానికి ఎంతో ప్లేస్ ఉంటుంది, చూడడానికి ఎన్నో ప్లేసెస్ ఉంటాయి. కానీ ఏదో వెళ్తే ఆ వెళ్తే ఎలా ఉంటుంది అంటే హైదరాబాద్లో సముద్రం ఎక్కడుంది అన్నంత వెళ్తూ ఉంటుంది. ఈ ఆలోచన మాకు అర్థమైంది. ఎందుకు సోదంతా చెప్తున్నాం, ముందు పాయింట్కి రానే కదా. మేము వెళ్తున్న ప్లేసెస్ వచ్చేసి నెహ్రూ పార్క్ అనమాట, నెహ్రూ జువాలజికల్ పార్క్. అక్కడికి వెళ్తున్నాం. మా ఉన్న లొకేషన్ నుంచి అక్కడికి ఒక 20 కిలోమీటర్స్ ఉంది. ఈ యొక్క హైదరాబాద్లో మనం డబ్బులు ఎలా కావాలంటే అలా సంపాదించుకోవచ్చు. ఎన్ని విధాలు కావాలంటే అన్ని విధాలుగా సంపాదించుకోవచ్చు. ఒకరిని కింద పడేసిన సంపాదించుకోవచ్చు, ఒకరిని పైకి లేపైనా సంపాదించుకోవచ్చు. కానీ మనం ఎలా సంపాదిస్తున్నాం అనేది మన ఫ్యూచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికోసం ఎవ్వరు ఎలాంటి రహదారుల్లో వెళ్ళకోకుండా సంపాదించడమే మెయిన్ పాయింట్ ఇక్కడ. ఓకే, డబ్బు గోల ఇది మనకెంత ఎందుకు, మనం ట్రావెల్ చేస్తున్నాము, ట్రావెల్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, హైదరాబాద్లో బండి తోలడం చాలా అంటే చాలా కష్టం అండి. బండి తోలడం రావడం కాదు, హైదరాబాద్లో తోలడం రావాలి మనకి. ఎందుకంటే ఒక డ్రైవర్ హైదరాబాద్లో బండి తోలుతున్నాడు అంటే వాడు ఎన్ని చూస్తాడు తెలుసా? ఫ్రంట్, బ్యాక్, సైడ్కి, ముందు వెళ్ళేవాడికి, వెనక్కి వెళ్ళేవాడికి, వెనకలు ఏమొస్తుంది. ఇప్పుడు ముందు సిగ్నల్ దగ్గర ఆగితే అక్కడ కరెక్ట్ ఏ గ్యాప్లో ఆగుతాడు, తగులుతుందా ఆగుతుందా అని చూసుకోవాలి. ఇంకా డ్రైవర్ వాడు అమ్మాయిల్ని చూసుకోవాలి. ట్విస్ట్ ఏమంటే మాకు పక్కన జస్ట్ 100 మీటర్లోనే ఉంది, కానీ యూటర్న్ మాత్రం 2 కిలోమీటర్లు ఉంది. ఏదైతే 5 అనేసి రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నాము. ముందర ఎలాంటి మామూలు అత్తలు లేకపోతే మేము సేఫ్గా మా డెస్టినీకి అయితే చేరుకోగలము. ఆల్మోస్ట్ వచ్చేసాము, ఇంకా వెళ్ళి చూసుకోవాలి. నేను ఇక్కడ అంటే హైదరాబాద్లో ఉండడం కామన్, కానీ ఇలా తిరగడం అంతా ఇది కొత్తగా. జస్ట్ మిస్ ముందర అత్తం ఉంది, అందుకని మా వాడు సైడ్కి తీసాడు బండి. ఇక్కడే నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. అంటే నేను టైం అయిపోయింది అనమాట, 6 వరకే అని పెట్టారు, కానీ మేము 5కి వచ్చేసాము. క్లోజ్లో ఉంది ఆల్మోస్ట్. గేట్స్ అనేది క్లోజ్ చేశారు. ఇన్నో అలో లేదు, అవుట్ ఉందన్నమాట. అక్కడ అడిగితే లేదు ఇంకా అయిపోయింది, క్లోజ్ చేసేసారని చెప్పింది. కానిస్టేబుల్ ఉంది అక్కడ, ఆమె అయితే అదే చెప్పింది. ఇంక రిటర్న్ తిప్పుతున్నాం, ఇంకేం చేసేది లేదు, మన చేతుల్లో ఏం లేదు. ఇంత సామెత గుర్తొస్తుంది, అదృష్టం వచ్చి అగ్గిచెలవులో దరిద్రం వచ్చి లిప్ లాక్ పెట్టింది. ఇంకా చేసేది ఏం లేక మళ్ళీ రిటర్న్ తిప్పి దగ్గరలో ఏదైనా ఉందో ఇంకా చూడడానికి అనేసి మ్యాప్ ఓపెన్ చేస్తే ఏదో కనపడింది. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 18 కిలోమీటర్లు ఉత్తనగా వెనక్కి వెళ్ళిపోలేం కదా. దానికోసం వచ్చిన దానికి ఏదో ఒక న్యాయం చేయాలనేసి ఒక 3 కిలోమీటర్స్లో ఇంకోటి ఏదో కనపడితే దాన్ని చూడడానికి వెళ్ళిపోతున్నాం. దానికి చూడడానికి ఏం కష్టాలో ఇది చూడండి. అటు గల్లీలో వెళ్ళిపోతున్నాం. ఈ గల్లీలో అసలు బండి పోవడానికి స్పేస్ లేకపోతే ఆటోలు గల్లీలో ఏదో ప్లేస్ ఉందంటే అది ఇది చార్మినార్ అనమాట. చార్మినార్ కోసం వచ్చేసాం మొత్తానికి అయితే. ఇంకా బండి పెట్టడానికి చూసుకోవాలి, అందులో వీకెండ్ కదా, అస్సలు నడవడానికి స్పేస్ లేదు. బండి కోసం వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. మొత్తం ఇక్కడికి వచ్చే లోపల మొత్తం రెడీ అయిందంతా వేస్ట్ అయిపోయింది. మొత్తానికి అయితే బైక్ అయితే పెట్టేసినాము, ఇంక వెళ్ళాలి చార్మినార్లకి. పార్కింగ్ ఈడుంది, అనవసరంగా 20 రూపాయలు కట్టి ఆడ పెట్టేసి.
హైదరాబాద్లో ఉంటున్నామంటే ఉంటున్నామని కాదు, ఏమేమి ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలా, తిరగాల, ఎంజాయ్ చేయాలా లైఫ్ని ఎప్పటికైనా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ ఉంటున్నామంటే అక్కడ మన చుట్టుపక్కల అన్నీ మనకు తెలిసే ఉండాలి. దగ్గరకు వచ్చిన తర్వాత కూడా పైకి పోకుండా వెనక్కి వెళ్ళిపోతామా. 5:30కి క్లోజ్, కానీ 5:15కి మేము లోపలికి వెళ్తున్నాము. మరి ఎంతసేపు పెడతారు, వెంటనే వెళ్ళండి అంటారో చూడాలి. మా వాడు టికెట్ తీసుకుంటున్నాడు, రెంట్ అయిపోయినాం మొత్తానికైతే లోపలికి. ఇంకా పైకి వెళ్ళాలి. ఎంత దూరం ఎంత పైకి పంపిస్తారో కూడా తెలియదు. ఫస్ట్ టైం ఎక్కడం మేము కూడా. టికెట్లు అయితే తీసేసుకున్నాం. ఓకే, ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. చెప్పే కదా అంటే ఈ కట్టడాల గురించి అయితే నాకంటే బాగా చాలామంది చెప్పేశారు. బట్ నేనేదో ఫార్మాలిటీ కోసం వస్తున్నాను అనేసి వీడియోస్ తీసుకుంటాను. కానీ ఓవరాల్గా కన్స్ట్రక్షనే ఒక అద్భుతం. అయితే ఆ పిల్లర్ మధ్యలో స్టెప్స్ అవన్నీ మరో ఒక అద్భుతం తెలుసా. ఆ స్టెప్స్ ఎక్కుతుంటే కళ్ళు తిరిగినట్టు ఉంటాయి, అసలు మామూలుగా ఉండదు. ఏదో ఇష్టపడో పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూ చాలా కనబడుతుంది, ఎందుకంటే ఈ పొద్దు రష్తో నిండిపోయింది చార్మినార్ మొత్తము. కొన్ని క్లిప్స్ అనేది తీసాను అనమాట. ఎందుకంటే ఫోటోగ్రఫీ అంత ఎఫెక్టివ్గా ఏం తీయలేదు, కానీ ఏదో నాకు వచ్చినంత ద్వారా కొన్ని ఫొటోస్ అనేది తీశాను. ఇందులో కొంచెం డిస్ప్లే చేస్తాను. ఎలా ఉందో కామెంట్ చేయొచ్చు కదా. నీ ఒక చిన్న కామెంట్ నాకు పెద్ద కాంప్లిమెంట్ లాగా ఫీల్ అవుతాం. ఓకే, ఇలాంటి అద్భుతాలు హైదరాబాద్లో చాలా ఉన్నాయి. ఇప్పటి నుంచి ఫస్ట్ హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేసి రిమైనింగ్ తర్వాత నేను బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని ట్రై చేస్తున్నాను. మేబీ 1 వీక్ ఒక అద్భుతంని మీ ముందు పెట్టడానికి నేను రెడీగా ఉన్నా. మీరు చూసి నాకు సపోర్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, ఈ వీడియోతో సపోర్ట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో నుంచి నా ఇంప్రూవ్మెంట్ అనేది మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా. పైన తిరగడం అయిపోయింది, ఫోటోలు దిగడం అయిపోయింది, ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం. పైకి వెళ్ళడం ఎంత ఎగ్జైటింగ్గా ఉందో దిగడం కూడా అంతే ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకంటే ఆ వేడికి ఉండలేకపోతున్నానులే. మొత్తానికైతే బయటకు వచ్చేసాము. ఏదో బలవంతంగా ఒక గృహలో దాచిపెట్టి ఉంటారు చూడండి, అక్కడి నుంచి బయటకు వచ్చినట్టుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఫర్ టుడే, వెయిట్ ఫర్ టుమారో. బాయ్, టాటా, సీ యూ.